కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనములో మనం మూలవాక్యంగా చూసుకొని, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఈ విషయం గురించి మనం కొంత ధ్యానించాం. అంటే పౌలు కొరింథీయులు చాలా ప్రశ్నలు వేశారు. మనం నూతన నిబంధనలో చూసినట్టయితే ఎక్కువ ప్రశ్నలు కలిగినటువంటి సంఘం కొరింథీ సంఘం. వారు చాలా విషయాలు పౌలుని అడిగారు. మరి మేము ఈ విషయంలో ఎలా చేయాలి, ఈ విషయంలో ఎలా చేయాలి, భార్యాభర్తల విషయం అడిగారు, సంఘంలో ఉన్న సమస్యల గురించి అడిగారు. అనేకమైనటువంటి ప్రశ్నలు వారు అడిగారు. బహుశా వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్పాడు. అయితే ఒక్క మాటలో ఆయన సంఘానికి, విశ్వాసులకు చెప్పేటువంటి సందేశం ఏంటంటే, మీరేమి చేసినప్పటికీ కూడా దేవుని మహిమ కొరకు చేయుడి అని చెప్పాడు. అంటే ఈ మాటను సరిగ్గా మన జీవితాల్లో పాటించినట్టయితే మనం ఏ తప్పు కూడా చేయలేము. ఎందుకంటే మనం ఆలోచిస్తే, నేను ఈ పని చేస్తూ ఉన్నా, ఇది దేవునికి మహిమకరంగా ఉందా అన్న ఒక ప్రశ్న వేసుకోమన్నది పౌలు కొరింథీయులకు చెప్పినటువంటి ఓ చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి హెచ్చరిక. అంటే మనకు తెలిసిపోతుంది కదా, ఇప్పుడు మనం ఏదో ఒక బ్యాడ్ మూవీ చూస్తున్నాం అనుకుందాం. ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, ఇది దేవునికి మహిమకరమా అనుకుంటే కాదు అని మన మనస్సాక్షి చెబుతుంది. కాబట్టి ఏది చేసినప్పటికీ, అందుకనే చాలా బేసిక్ థింగ్స్ గురించి ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. మీరు భోజనము చేసినను పానము చేసినను. అంటే ఈ చిన్న విషయాలు, చాలా చిన్న విషయాలు, ఇవేం పెద్ద పెద్ద లైఫ్ డెసిషన్స్ తీసుకునే విషయాలు కాదు ఇవి. అయితే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ చిన్న విషయాల నుంచి నువ్వు ఆలోచన చేస్తే నీ జీవితంలో చేసే ప్రతి తీర్మానం కూడా దేవునికి మహిమకరంగా చేయడం మనం నేర్చుకుంటాం. అంటే ఏమి చేసినను అని ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. అంటే అన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తాయి, ఒక్క మాటలో అన్నీ కూడా వచ్చేస్తాయి. మనం అన్నిటికీ ఇంప్లిమెంట్ అయితే చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం క్షమించే విషయంలో మనం దేవుని కొరకు క్షమించాలని మనం చూసాం. అలా క్షమించకపోతే మనము క్షమింపబడమని చూసాం. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే, మీరు ఏమి ఆలోచన చేసినను దేవుని మహిమ కొరకు చేయాలని మనం ఆలోచన చేయాలి. అంతే కదా. ఏమి చేసినను అంటే మన జీవితంలో ఏంటి? భోజనము, పానము, ఆలోచన, చూడడము, మాటలు, నిర్ణయాలు, ఇవన్నీ కూడా మన జీవితంలో భాగమైనటువంటివి. అందుకనే పౌలు ఒక్క మాటలో మీరేం చేసినప్పటికీ, అంటే మీరు భోజనం చేసిన, పానం చేసిన, మాట్లాడిన, చూసిన, నిర్ణయించిన అన్ని విషయాలు కూడా క్షమించిన దేవుని కొరకని క్షమించదు. ఇప్పుడు మనం మీరేమి చూసినను అన్న విషయాన్ని మనం చూసినట్టయితే, దేవుని యొక్క హృదయానుసారైనటువంటి దావీదు తన జీవితంలో ఒక తీర్మానం చేశాడు. ఏంటంటే, నేను వ్యర్థమైనవి చూడకూడదు అనుకున్నాడు. అందుకే ఆయన ప్రార్థన చేశాడు 119:37లో, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయం. ఎందుకంటే నేను చూసేటువంటిది దేవునికి మహిమకరమా అన్నటువంటిది ఒక ప్రశ్న. నిజంగా అది మనం ఆలోచన చేసినట్టయితే, దాన్ని మనం ధ్యానం చేసి ప్రభువుని ప్రార్థన చేస్తే తప్పకుండా మనకెంతో టైం సేవ్ అవుతుంది. ఈ లోకంలో మనిషి టైం అంతా కూడా వేస్ట్ అవుతున్నది దేంట్లో అంటే, కేవలం చూసే దాంట్లోనే టైము వేస్ట్ అయిపోతుంది. ఒకప్పుడు ఈ యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఇవన్నీ కూడా లేవు. ఏమైతే అవి వచ్చిన తర్వాత మానవ జీవితాన్ని అవి పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. అంటే మనిషి తనకు తెలియకుండానే
తాను దేనికో లోబడిపోయాడు. కాబట్టి ఈ విషయంలో ఎంత గొప్ప విశ్వాసులైనా, ఎంత గొప్ప సేవకులైనా, మరి నాకు అనిపిస్తుంది మనము చూసేటువంటి విషయంలో దేవుని మహిమ కొరకు అన్న పాయింట్ అయితే తప్పకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో దాదాపు అన్నీ కూడా వ్యర్థమైనవి. అంటే న్యూస్ కూడా చూడొద్దని నేను చెప్పట్లేదు, కానీ తద్వారా నీ ఆత్మీయ జీవితానికి మేలు కలుగుతుందా? దావీదు గమనించాడు, ఆయన బహుశా తన జీవితంలో దేవునితో ప్రార్థన చేయడానికి వ్యర్థమైనవి చూడడం అన్నటువంటిది అడ్డు అని ఆయన గ్రహించి ఆయన ప్రార్థన చేశాడు. ప్రభా, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. గమనించండి, వ్యర్థమైనవి మనం చూస్తే అవసరమైనవి, ప్రయోజనకరమైనవి మనం చూడకుండా పక్కన పెడుతున్నామని మనం గ్రహించాలి. ఎందుకంటే అక్కడే ఆ మాట చెప్పకముందే దావీదు 119వ కీర్తనలో అన్నాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్టు నా కన్నులు తెరువుము. బహుశా నేను అనుకుంటాను ఆ కీర్తన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన రాశాడు. మనం దీన్ని ధ్యానం చేస్తే అవును అనిపించేట్టుగా ఉంటుంది. ఈయన ఎప్పుడు అడిగాడు అంటే 119వ కీర్తనలో ఆయన ఈ ప్రార్థన ఎప్పుడు చేశాడు? 18వ వచనంలో చేశాడు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు హానెస్ట్గా ప్రార్థన చేస్తే, అంటే ఏదో వస్తువుల కొరకు, ప్రమోషన్ల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయడం వేరు. అది మన అవసరతల కొరకు ప్రార్థన చేయటం. అయితే అది మనం అడగచ్చు, దేవుని దగ్గర తప్పులేదు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో నీవు ప్రార్థన చేస్తే తప్పక దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. నేను కోటీశ్వరుని కావాలని నువ్వు ప్రయాసపడితే దేవుడు నిన్ను గైడ్ చేస్తాడన్న గ్యారంటీ అయితే బైబిల్లో లేదు. ఎందుకంటే దేవుని చిత్తం మొట్టమొదటి నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. సో ఇక్కడ దావీదు దేవుణ్ణి ప్రార్థన చేశాడు, ప్రభా, నేను నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, నా కన్నులు నువ్వు తెరిస్తే కానీ నాకు అవి కనబడవు. అంటే ఇక్కడ మనిషి జ్ఞానానికి దేవుని సంగతులు అందవు అన్న విషయాన్ని దావీదు గ్రహించి ఆయన ప్రార్థన చేశాడు, నా కన్నులు తెరువు ప్రభువా అని. ఎందుకంటే దేవుడు కన్నులు తెరిస్తే మనకు కనబడతాయి ఆత్మీయ విషయాలు, లేకపోతే ఏవి కూడా కనపడవు. మన కళ్ళ ముందున్నా కూడా కనపడవు. దేవుడు కళ్ళు తెరిస్తే మనకు ఆత్మీయ విషయాలు కనపడతాయి. ఎలా నడుచుకోవాలన్న జ్ఞానం కూడా దేవుడు మనకు ఇస్తాడు. సంసోను ఓ యుద్ధం చేసి నీళ్ళు దొరకక చాలా ఇక దాహంతో చనిపోతాను అనుకున్నాడు. అయితే దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తాను ఉన్న చోటే, లేహి అన్నటువంటి స్థలంలో తాను ఉన్న చోటే మరి దేవుడు ఒక గోతిని చీల్చి ఆయనకు నీళ్ళు ఇస్తాడు. అలాగే హాగరు తన కుమారుడు నీళ్ల కొరకు ఏడుస్తూ ఉంటే తను దొరక్క మరి తను ఎంతో ఆందోళన చెందినప్పుడు దేవుడు ఆమె కళ్ళకు ఆ నీళ్ళు ఎక్కడున్నాయో చూపిస్తాడు. ఎమ్మాయి మార్గంలో శిష్యులు దిక్కుతోచకుండా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి లేఖనాలు గ్రహించే విధంగా వారి కన్నులు తెరుస్తాడు. కాబట్టి దేవుడు కన్నులు తెరిస్తే మన జీవితం ఆశీర్వదించబడుతుంది, మారుతుంది, సరైన దిశగా ప్రయాణం చేస్తాం. సరే, ఈ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే
దేవుడు ఏం చేస్తాడంటే నీవు కోరినటువంటి ప్రార్థన ఫలించడానికి ఏ ఏ అడ్డంకులు ఉన్నాయో అవి చూపిస్తాడు మొట్టమొదట. తర్వాత ఏ విధంగా నువ్వు నడుచుకోవాలో అది కూడా దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ దావీదు చేసినటువంటి ప్రార్థన దేవుడు విని ఆయనకు ఒక గ్రహింపు ఇచ్చాడు. మరి ఎలా జరిగిందన్నది దావీదుకు దేవునికి తెలుసు. అయితే ఈ ప్రార్థన చేసినటువంటి దావీదు 37వ వచనం 119వ కీర్తనలోనే 37వ వచనంలో ఆయన అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయం, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను ప్రత్యేకం. అంటే ఇక్కడికి దావీదుకి ఒక అవగాహన వచ్చింది, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, దేవుడిచ్చాడు అది. ఆయనకు అర్థమైందరే, నేను దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూడాలంటే అని ప్రార్థన చేశాను. అయితే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆ ఆశ్చర్యమైన సంగతులు నేను చూడాలంటే నా జీవితంలో వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండాలి అన్న గ్రహింపు ఆయనకు వచ్చింది. అప్పుడు ఆయన ఈ ప్రార్థన చేశాడు. కాబట్టి మన జీవితంలో ఒక అండర్స్టాండింగ్ని దేవుడు ఇస్తాడు. సపోజ్ ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఆర్థిక ఇబ్బందులకు ఏం కారణమో చూపిస్తాడు, ఏ పాపం అడ్డో చూపిస్తాడు, లేకపోతే ఎక్కడ అజ్ఞానముతో నష్టపోయామో చూపిస్తాడు. దాన్ని గ్రహింపచేసి దేవుడు మన చేత ప్రార్థన చేపిస్తాడు, మరి చక్కగా దాన్ని నడిపిస్తాడు. అయితే మానవ జ్ఞానం అయితే సరిపోదు. కాబట్టి మనం బైబిల్ చదివే ప్రతిసారి కూడా, ప్రభా నీ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు నాకు అర్థం అయ్యేట్టుగా సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకు సహజంగా అయితే అర్థం కావు, ఏవి అర్థం కావు. మనం ఎప్పుడూ న్యాచురల్ మైండ్తో చూస్తాం. అంటే మన యొక్క శరీర సంబంధమైన మనసుతోనే మనం చూస్తాం. ఆత్మ సంబంధంగా మనం ఆలోచించేటువంటి శక్తి మానవులకు లేదు. మనం ఎప్పుడు మెటీరియల్గా చూస్తాం. అయితే దేవుని పరిశుద్ధాత్మ మనల్ని ఆత్మ సంబంధమైనటువంటి వైపుకు నడిపించడానికి ఇష్టపడతాడు. సుఖారన్న గ్రామములో ఉన్నటువంటి స్త్రీ యేసు ప్రభు తన దగ్గరకు వచ్చినప్పుడు తను ఏం కోరుకుంటుందంటే కేవలం నీళ్లు కోరుకుంటుంది. నేను మళ్ళీ మళ్ళీ బావి దగ్గరకు రాకుండా, అంత కష్టపడకుండా నాకు ఆ నీళ్ళు ఇమ్మంటుంది. అంటే ఆమె మైండ్ అంతా కూడా, కాన్సెప్ట్ అంతా కూడా ఓన్లీ ఈ భూ సంబంధమైనటువంటి. అయితే ప్రభు ఇవ్వాలనుకున్నది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవజలం. ఎందుకంటే అది లేకుండా నీళ్ళుంటే ఏం ప్రయోజనం? ఆత్మ లేకుండా ప్రాణం బ్రతికుంటే ఏం ప్రయోజనం? కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనకు అర్థం కావాలంటే దేవుడు మన కన్నులు తెరవాలంటే మనకు ఒక నిర్ణయం రావాలి. ప్రభువా, నేనేమి చూసినను నీ మహిమ కొరకు చూడాలి. నేను కూడా ఈ విషయం నేను ధ్యానం చేస్తున్నా. కొన్నిసార్లు వ్యర్థమైనవి చూస్తున్నట్టు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే దాని యొక్క ప్రభావం అన్నటువంటిది తీవ్రంగా ఉంటుంది. మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏం చేస్తామో దాన్నే మనం రిసీవ్ చేసుకుంటాం. ఆ మాట గలతీయులకు రాస్తూ ఒక సిద్ధాంతాన్ని పౌలు చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 7-8 వచనాలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కొయ్యును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి
నిత్య జీవమును పంట కోయును. కాబట్టి విత్తుతున్నాం, మనం చూస్తున్నాం, శరీర విషయాలు చూస్తున్నాం, లోక విషయాలు చూస్తున్నాం. దీనివల్ల రిజల్ట్ ఏముంటుంది? ఏమన్నాడు అక్కడైనా? శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమను పంటను కోయును. కాబట్టి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు చూసేదానిపైన దాని రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకు ఈ లోకంలో మనుషులు ఆ యొక్క పోర్నోగ్రఫీకి, చెడు దృశ్యాలకు అలవాటు పడతారంటే దాని క్రియ జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే కొన్ని చూస్తూ ఉన్నావో అవి నీ మైండ్లో రికార్డ్ అయిపోతాయి. అవి నీ ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేస్తాయి. అవి తప్పకుండా నిన్ను పతనం వైపు నడిపిస్తాయి. ఇదంతా ఎట్లా జరిగింది? జస్ట్ చూడడం వల్లనే. అంటే వ్యర్థమైనవి చూసినప్పుడు క్షయమయ్యేటువంటి విషయాలు నీలోనికి వెళ్ళిపోయాయి. అవి క్రియ చేస్తున్నాయి, అవి విత్తబడ్డాయి. ఒక చెడు నీలో విత్తబడితే అది తప్పక అది పెరిగి క్షయమన్నటువంటి ఒక పంట అన్నటువంటిది కోసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం చూస్తున్నది ఆత్మ సంబంధంగా ఉందా? ఆత్మ సంబంధంగా ఉండైతే దాని రిజల్ట్ కూడా ఉంది. ఏముంది అక్కడ? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. నాకు అనిపిస్తుంది మనం చేసే ప్రార్థనలన్నీ ఒక పక్క పెడదాం. ఎందుకంటే మన ప్రార్థనలన్నీ మంచిగానే ఉంటాయి. క్షయమనే పంట కోయాలని ఎవడు ప్రార్థన చేయడు కదా, ఎవడు ప్రార్థన చేయడు. అయితే మన క్రియ కోయిస్తుంది. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మంచి జరగాలని. అయితే అటువైపు జరిగేటువంటిది ఏంటి? మనం ఎప్పుడైతే వ్యర్థమైనవి చూస్తున్నామో ఆ పంట మనం తప్పకుండా కోయాల్సి వస్తుంది. పెద్దలు చూస్తున్నారు, పెద్దల నుంచి పిల్లలకు వచ్చింది, తర్వాత ఇంకో జనరేషన్కి వెళ్తుంది. అందుకే సమాధానం లేదు, దేవుని దగ్గర నెమ్మది లేదు. కారణం ఏంటంటే ఆ విత్తనం అన్నటువంటిది పని చేస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో మనం చూస్తున్నది దేవునికి మహిమకరంగా ఉందా? ఈ కంటి విషయమై ప్రభువు చెబుతూ ఆయన కొండ మీద ప్రసంగంలో చాలా చాలా స్పష్టంగా చెప్పాడు. నిజంగా ఈ మాట మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో చెడు చూడడానికి మనం ఇష్టపడం. యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి ఉపమానంలో ప్రభువు చెప్తున్నటువంటి మాట, కంటి గురించి ఆయన మాట్లాడుతూ 6వ అధ్యాయంలో ఆయన ఒక చక్కటి పోలిక చెప్పాడు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండు. గమనించండి, ఈ మాట ఒక్కటి, ఇది బాగా మనకు అర్థమైతే నిజంగా వ్యర్థమైనవి చెడువి మనం చూడలేము. ఏమంటున్నాడంటే నీ కన్ను ఏది చూస్తుందో దట్ విల్ రిఫ్లెక్ట్ టు ఎంటైర్ బాడీ. ఒక అవయవానికి కాదు, ఒక పార్ట్కి కాదు, కంటికి. ఆయన అన్నాడు దేహమునకు దీపము కన్నే. అంటే ఈ కన్ను డిఫెక్ట్ అయితే ఎంటైర్ బాడీ డిఫెక్ట్ అయిపోతుంది. స్పిరిచువల్గా, ఫిజికల్గా కూడా అంతే. కళ్ళు పోయినాయి అనుకోండి, ప్రతి అవయవం కూడా అయోమయమే. ఎక్కడ పోవాలో తెలీదు, ఏది పట్టుకొని నడవాలో తెలీదు. అంటే ఎంటైర్ బాడీని ఫిజికల్గా కూడా కన్ను ప్రభావితం చేస్తుంది, స్పిరిచువల్గా కూడా కన్ను ప్రభావితం చేస్తుంది. కాబట్టి నీ కన్ను నువ్వు ఎలా ఉంచుకుంటావో దాన్ని బట్టి నీ దేహం ఉంటుంది. నీ కన్ను తేటగా నువ్వు పెట్టుకోగలిగితే నీ దేహం అంతా ఎలా ఉంటుంది? వెలుగుమయమై ఉంటుంది. వెలుగుమయమై ఉంటుంది.
నాకు అనిపిస్తుంది ఇది పాటిస్తే శరీరంలో ఉన్న రోగాలన్నీ కూడా పోతాయని నేను అనుకుంటున్నా, నేను నమ్ముతూ ఉన్నా. ఎందుకంటే దేహమంతా వెలుగుమయం అయిపోతే ఇంకా దేహంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సరిచేయబడుతుందని నేను నమ్ముతూ ఉన్నా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏమి చూసినను నీ కన్ను తేటగా ఉంచుకున్నావా లేక నీ కన్ను చెడిపోయిందా? తేటగా ఉంటే నీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది, వెలుగుమయమై ఉంటుంది. చెడిపోతే చీకటిమయమై ఉంటుంది. కొన్నిసార్లు మనుషులకు తెలియదు, పూర్తిగా చెడిపోయే వరకు తెలియదు. అది కూడా సైతాన్ చేసేటువంటి మోసం. అంటే పూర్తిగా చీకటిమయం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. నేను చాలాసార్లు చెప్పాను. మా ఫ్రెండు సర్జన్ ఒక ఆయన సిఎంసిలో ఎవరో ఒకరు క్యాన్సర్ పేషెంట్ తీసుకొని వచ్చారు. కడుపులో క్యాన్సర్ ఉందని వాళ్ళకి చాలా కాలం మీదటే తెలుసు. వాళ్ళు అజాగ్రత్త చేసి 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 లాస్ట్కి తీసుకెళ్ళారు. ఈ సర్జన్స్ ఆ కడుపును ఓపెన్ చేస్తే ఎంటైర్ కడుపు అంతా కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయిందట. ఇంకా వాళ్ళు చేసేది ఏమీ లేక మళ్ళీ కుట్లేసి ఇంటికి పంపించేశారు. ఎందుకంటే ఎంటైర్ స్టమక్ ఏమైపోయింది, స్పాయిల్ అయిపోయింది. చాలామంది ఆత్మీయ జీవితాలు కూడా అంతే. ఈ కన్ను వలన వారి ఆత్మీయ జీవితం చీకటిమయం అయిపోయింది. వాళ్ళు చీకటిలో ఉండిపోయారు, కానీ చీకటిలో ఉన్నట్టు తెలియదు. అందుకే ఆ చీకటి గొప్పదన్నాడు ప్రభు. ఎందుకు నువ్వు చీకటిలో ఉన్నావని గ్రహిస్తే వెలుగులోకి రావడానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు చీకటిలో ఉండి వెలుగులో ఉన్నాను అనుకుంటే ఎప్పటికీ నువ్వు వెలుగులోకి రాలేవు. ఎందుకు? నువ్వు వెలుగును ఆశించావు, వెలుగు దగ్గర రావాలని అనుకో. ఎందుకు? నువ్వు ఉన్నది చీకటి, అది వెలుగు నువ్వు అనుకుంటే ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే ఇంకెప్పటికీ మనిషి బాగుపడలేడు. కాబట్టి మనం శుభ్రం చేయాల్సింది ఏంటంటే మన కన్ను, ఆత్మ సంబంధమైనటువంటి కన్ను. అయితే విచిత్రం ఏంటంటే బాహ్య సంబంధంగా మన కంటిలో చిన్న నలక పడినా మనం మళ్ళీ తీస్తాం అనుకుంటామా? ఎవరిని అనుకుంటారా సాయంకాలం తీసేసుకుందామని? స్పాంటేనియస్గా వెంటనే మనము తీసేసుకుంటాం. మన చేత కాకపోతే మన ఇంట్లో వాళ్ళని వచ్చి గట్టిగా ఊపమంటాం, ఏదో నీళ్లు పెట్టుకుంటాం, ఏదో మొత్తం ఏది కాకపోతే డాక్టర్ దగ్గరికైనా వెళ్తాం. ఎప్పుడు వెళ్తాం? ఇమ్మీడియట్గా వెళ్తాం. పోస్ట్పోన్ చేయం. ఎందుకంటే పోస్ట్పోన్ చేయడానికి మనిషికి కంఫర్టబుల్ ఉండదు. ఎందుకంటే చాలా అన్కంఫర్టబుల్. కంట్లో ఏదన్నా పడితే దాన్ని పోస్ట్పోన్ చేయలేము. అయితే స్పిరిచువల్గా అదే విధంగా మన కన్ను తేటగా ఉందా అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తేటగా లేకపోతే వీ హ్యావ్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్, ఇమ్మీడియట్ ప్రేయర్, ఇమ్మీడియట్ సొల్యూషన్. ఎందుకంటే అది ఎంటైర్ బాడీకి చాలా స్పిరిచువల్ ఎఫెక్ట్ అన్నది ఇస్తుంది. తాము దేని మీద పడున్నది వారికి తెలియదని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన కన్ను మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. యేసు ప్రభు యొక్క కృప కొరకు మనము వేడుకోవాలి. దేవా, నా కన్ను తేటగా ఉంచండి. ఎందుకంటే నా కన్ను తేటగా ఉంటే నేను బైబిల్ చదవాలని ఆసక్తి నాకు ఉంటుంది. నా కన్ను తేటగా లేకపోతే బైబిల్ చదవాలని ఆసక్తి ఉండదు. ఇంకా ఎక్కువ ఏదో చూడాలని ఆసక్తి. అసలు ఎందుకు బైబిల్ చదవమంటే ఈ కన్ను వేరే దానికి అలవాటు పడిపోయింది. ఈ కన్ను వేరే దానికి అలవాటు పడిపోయింది. మనం దేనికి అలవాటు పడతామో దాన్నే మనం చేయగలం తప్ప అలవాటు పడని దాన్ని మనం చేయలేం కదా. కాబట్టి మనం ఏమి చూసినను దేవుని మహిమ కొరకు చూస్తూ ఉన్నాము. ఎంతసేపు చూస్తూ ఉన్నాము. నాకు అనిపిస్తుంది, ఐ సెన్స్ ఇట్. నేను నిన్న 4 గంటల సేపు వాక్యం రాశాను. దేవుని మహాకృప వలన 2300 వాక్యాలు నేను దాదాపు ఒక 30 రోజుల్లో రాశాను. 1.5 monthsలో.
కానీ నిన్న కొంతసేపు ఎక్కువ న్యూస్ అవి ఇవి చూస్తేనే నాకు అనిపించింది సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో కొంచెం వెలితి అనిపిస్తుంది, ఎక్కడో ఏదో ఒక అనీజినెస్ అనిపిస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ కన్నును బట్టి నీ స్పిరిచువల్ లైఫ్ ఉంటుంది. ఇంకా దాన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకోగలిగితే ఇంకా దానికంటే మించిన బ్లెస్సింగ్ లేదు. తేటగా ఉంటాయి నీ సమస్యలు. 100 సమస్యలున్నా కూడా నీవు చక్కటి పరిష్కారాన్ని ఆ తేటగా కనిపిస్తుంది మనకు. ఒక డెసిషన్ మేకింగ్ అన్నటువంటిది కూడా మనకు తేటగా ఎప్పుడు వస్తుందంటే మన కన్ను బాగు చేసుకుంటుంది. మనం ప్రార్థన చేస్తేనే కాదు. ప్రార్థన అన్నీ అందరూ ఏం చేస్తారు, అంత బాగా కావాలనే ప్రార్థన చేస్తారు కదా. ఎవరన్నా చెడిపోవాలని, కీడు చూడాలని ఎవడు కూడా చేయరు. ప్రార్థనేమో ఇట్లా చేస్తున్నాం, మన కన్నైతే చీకటితో నింపుకుంటున్నాం. కాబట్టి మీరేమి చూసినను, గతంలో మనం మీరేమి క్షమించినను అన్న చూసాం. ఇక్కడ మీరేమి చూసినను. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మూడో విషయం, మొదటిది క్షమించినప్పుడు ప్రభు కొరకు, చూసినప్పుడు ప్రభు మహిమ కొరకు కన్ను తేటగా పెట్టుకోవాలి. మూడవది, మీరేమి ఆలోచన చేసినను. మనం ఆలోచన చేసేటప్పుడు నాకు తెలిసి దేవునికి ఇష్టము కానివి డెఫినెట్గా 60% ఉంటాయి మన ఆలోచనల్లో. మన క్రియల్లో లేకపోవచ్చు, కానీ మన ఆలోచనలు ఎప్పుడు కూడా దాదాపు 60% అవి వ్యర్థమైనవైనా ఉంటాయి, లేకపోతే దేవునికి విరోధమైనవైనా ఉంటాయి. అందుకొరకే దావీదు ఏం చేశాడంటే ఒక ప్రార్థన చేశాడు. ఆయన ఒక అనుభవంలోకి వెళ్ళాడు. ఏంటంటే ఆయన ఆలోచనలు ఎలా ఆర్డర్ చేసుకున్నాడంటే 119వ కీర్తనలో 24వ వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అంటే ఆయన ఆలోచన విధానం దేవుని శాసనం పైన ఉంది, మనుషుల సలహాల పైన కాదు. అట్లనే మనుషుల సలహాలు తీసుకోవద్దని కాదు, ఆ మనుషుల సలహాలు దేవుని శాసనానికి అనుగుణంగా ఉంటేనే అవి ప్రయోజనం, కానీ లేకపోతే అవి ప్రయోజనమో కాదు. అందుకని దావీదు ఒక తీర్మానం చేశాడు, తన ఆలోచనలన్నీ కూడా దేవుని శాసనం ప్రకారం ఉన్నాయా లేదా అని చూసుకున్నాడు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అంటే ఏంటి, తన శరీరము నుండి వచ్చే ఆలోచనను ఆయన తీసుకోవట్లేదు, లేదు ఏదో స్నేహితులు చెప్పారు కాబట్టి తీసుకోవట్లేదు. ఆయన ఆలోచనలన్నీ కూడా దేవుని శాసనాలను ఆధారం చేసుకొని ఉన్నాయి. అందుకే ఆయన దేవుని హృదయానుసారి అయ్యాడు. కాబట్టి మన ఆలోచన దేవుడు చూస్తున్నాడు. విచిత్రం ఏంటంటే, శాస్త్రులు పరిచయులు మనసులో ఏదో అనుకుంటూ ఉంటే యేసుప్రభు ఏమన్నాడు, మీరు ఎందుకు అలాగో ఆలోచన చేస్తున్నారన్నాడు. అంటే ఆలోచన ప్రభువుకు తెలిసింది కాబట్టి మన ఆలోచనలు ప్రభువుకు తెలుస్తాయి. కనీసం మనకు ఆ అవగాహన ఉంటే కూడా మన ఆలోచనల గురించి మనం సిగ్గుపడే పరిస్థితి. కొన్నిసార్లు మనకు వచ్చే ఆలోచనలు మరి దేవుడు మనం చూస్తున్నాడు అన్న థాట్ వస్తే కూడా మనకు భయం వేస్తుంది, లేకపోతే సిగ్గుపడాల్సి వస్తుంది. అలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఆలోచన విధానం కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. నేను ఇది ఆలోచన చేస్తున్నాను, దేవునికి మహిమకరమా? ఎవరో నాకు అన్యాయం చేశారు, నాకు వెంటనే వచ్చే తలంపు ఏంటి, కేసు పెడదామనిపిస్తుంది. అంతే కదా, వెంటనే పోలీస్ కేసు పెడదామనిపిస్తుంది, ఆలోచన వస్తుంది. కానీ అది కరెక్టా కాదా, దేవుని శాసనం దానికి ఒప్పుకుంటుందా లేదా అన్నదాన్ని ఆలోచన చేస్తే అప్పుడు నా ఆలోచన అణచబడుతుంది. ఇది దేవునికి ఇష్టమో కాదు, దేవుడే చూసుకుంటాడు. నేను మొన్న రాయచోటిలో ఒక పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడడానికి వెళ్ళాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఒకప్పుడు చాలా కాలం కిందట, 30 ఏళ్ల కిందట ఇక్కడ లూథరన్ చర్చిలో ఒక పాస్టర్ పనిచేశారు. 30 ఏళ్ల కిందట
ఆ పాస్టర్స్ మీటింగ్కి పాస్టర్ గారు కూడా వచ్చారు. నేను ప్రసంగం చేశాను. చేసిన తర్వాత ఆ పాస్టర్ గారు అక్కడ ఉన్నారు, నాకు తెలియదు అక్కడ ఉన్నారని కూడా. నేను ప్రసంగం చేసిన తర్వాత ఆయన వచ్చి ఏడుస్తూ నా 2 చేతులు పట్టుకొని, బ్రదర్ నన్ను క్షమించండి, ఒకప్పుడు నేను మీ పైన వేరే వాళ్ళకి రిపోర్ట్ రాశాను, పోలీసులకి మీ పైన కంప్లైంట్ ఇచ్చాను అని అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది నాకు కూడా తెలియలేదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన అన్నాడు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, నేను మీకు అన్యాయం చేశాను, అంటే తప్పుడుగా మీ పైన రాశాను, నన్ను క్షమించండి అన్నాడు. నేను అన్నాను, బ్రదర్ తప్పకుండా ప్రభు క్షమిస్తాడండి, నాకు అసలు ఆలోచన కూడా లేదు, నేను ఎప్పుడు నాకు తెలియదు కాబట్టి అసలు మీ పైన ఎలాంటి వ్యతిరేకత కూడా లేదు. అంటే ఏంటి, మనం దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే మనకెవరైనా విరోధం చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మనకు మిత్రులు అవుతారు. ఆయన కన్నీటితో వచ్చాడు, ఆశ్చర్యపోయింది. మరి ఏ వాక్యం ఆయనకు టచ్ అయిందో నాకు తెలియదు. మరి ఆయన వచ్చి వాక్యం నాకు కదిలించింది. నేను అసలు ఆ రోజు క్షమాపణ గురించి కూడా ఏం ప్రసంగం చేయలేదు. నా టాపిక్ అయితే అది కాదు. అయితే ఎక్కడో ఆయన ఒప్పించబడ్డాడు. ఇప్పుడు ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే మనం ఆత్మీయ ఎదుగుతాం. ఒకవేళ నువ్వు ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు చూసేటువంటి దాన్ని మార్చుకోవాలి, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే నీ ఆత్మీయ జీవితం అన్నటువంటిది బలపడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆత్మీయంగా ఎదగాలంటే ఇవి జరగాలి, వీటిలో మార్పు రావాలి. కాబట్టి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి, మీరు క్షమించినప్పటికి కూడా దేవుని బట్టి క్షమించాలి. మీరేమి చూసినప్పటికీ అది దేవునికి మహిమకరంగా ఉండాలి. మీరేమి ఆలోచన చేసినప్పటికీ అది దేవునికి మహిమకరంగా ఉండాలి. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. మనం ఏం చేస్తున్నాం? మనం భోజనం పానం చేస్తున్నాం. నాకు కొన్ని వాక్యాలు తెలియక, నేను చాలాసార్లు చెప్తుంటాను, కొన్ని వాక్యాలు తెలియక నేను వెయిట్ పుటాన్ అయ్యాను. ఒకవేళ నాకు ఈ వాక్యం తెలిసి ఉంటే ఏంటి, నేను భోజనం చేసేది, నేను పానం చేసేది దేవునికి మహిమకరంగా ఉండాలని నాకు చాలా ఏళ్ళ కింద తెలుసుంటే, మరి అప్పుడు నేను నిజంగా ఆలోచన చేసిండేవాడిని. నేను ఈ తిండి ఎక్కువ తినడం వలన లావ్ అవుతాను, నేను లావ్ అయితే దేవునికి మహిమకరమా? కానే కాదు కదా. ఎట్లా అవుతుంది దేవునికి మహిమకరం? కానే కాదు. నాకు తెలియదు, అప్పుడు నాకు తెలియదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి మహిమకరం కాదు. రెండవది, నేను సిగ్గుపడే విషయం ఏంటంటే, పౌలు కొరింథీయులకు రాస్తూ, మీరు మీ దేహముతోనూ మీ ఆత్మతోనూ దేవుణ్ణి మహిమపరచమని ఉంది. మరి ఒక వ్యక్తి తన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలంటే దేహం ఎలా ఉండాలి? ఫిట్నెస్లో ఉండాలి. నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. తప్పకుండా దానిపైన ఎక్కువ మాట్లాడాలంటే తగ్గి మాట్లాడాలి. కాబట్టి నేను ఒక బుక్ కూడా రాయాలనుకుంటున్నా. అయితే ఒకటి గ్యారంటీ, మనం ఈ మాట గుర్తుపెట్టుకుంటే మన దేహాన్ని, మన కంటిని, మన ఆలోచనని అన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటాం. లేకపోతే ఏం చేయలేం. మన ఆత్మీయ జీవితం దైవ దృష్టికి సరిగా అయితే ఉండదు. మనుషుల దృష్టికి ఉండొచ్చు. నువ్వు ఇంకొక సిస్టర్ కంటే నువ్వు మంచిగా ఉండొచ్చు, ఇంకొక బ్రదర్ కంటే నువ్వు ఇంకో మంచి స్పిరిచువల్ స్టేటస్ ఉండొచ్చు. కానీ దేవుని దృష్టికి అయితే అది సరిపోదు. దేవుడు ఎప్పుడు ఆత్మని చూస్తున్నాడు, ఆయనని ఇన్నర్ లైఫ్ని చూస్తున్నాడు. బాహ్యంగా ఏముంది, అందరూ బాగానే తయారవుతారు, ఎవరైనా సరే బాగానే తయారవుతారు, ఉన్న వాటిలో మంచి బట్టలు వేసుకుంటారు. మరీ పెళ్ళిళ్ళకు అలా ఫంక్షన్లకు వెళ్తే మరీ అద్భుతంగా కనిపించాలని ఉన్నవి లేనివి పక్కింటి వాళ్ళని అడిగి కూడా వేసుకొని పోయేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ డిజైర్ ఉంటుంది, బాగా కనిపించాలి. నేనేమంటానంటే, నేను దేవుని దృష్టికి బాగా కనిపించాలి. హల్లెలూయా. అలా కనిపించాలంటే నేను చూసేటివి దేవునికి విరోధంగా ఉండకూడదు,
నేను ఆలోచన చేసేటివి దేవునికి విరోధంగా ఉండకూడదు. నేను మాట్లాడేవి దేవునికి విరోధంగా ఉండకూడదు. అప్పుడే నా కన్ను తేటగా ఉంటుంది. ఆ తేటగా ఉంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మనసు నెమ్మదిగా ఉంటుంది. మీరు ఒక ప్రశాంతమైన స్థలంలోకి వెళ్ళి కొన్ని చోట్ల సెలయేర్లు ఉంటాయి, సెలయేర్లు, కొండలు ఉంటాయి. బైబిల్ కూడా చెప్తుంది కొండలు మనిషికి నెమ్మదిని పుట్టిస్తాయని కూడా బైబిల్లో. లేక సెలయేరు, ఆ నీళ్లు చూసినప్పుడు, తేటగా ఉన్న నీళ్లు చూసినప్పుడు హృదయానికి ఒక రకమైనటువంటి సంతోషం కలుగుతుంది. అది ఎప్పుడో ఒకసారి మనం చూస్తాం. కానీ నిరంతరము మన కంటిని తేటగా పెట్టుకున్నట్టయితే మనం అంత యాక్టివ్గా ఉంటాం. సమస్యలు వస్తాయి, కృంగదీస్తాయి, కానీ నా ఆలోచన విధానం దైవ దృష్టికి అనుకూలమా? దైవ దృష్టికి అనుకూలమా? ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీరేమి చేసినను, భోజనము చేసినను, పానము చేసినను ప్రభు మహిమ కొరకు చేయమన్నారు. కాబట్టి మా జీవితంలో తండ్రి మేమేం చేసినప్పటికీ అది మీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా కన్ను తేటగా ఉంచండి. మేమేం చూసినప్పటికీ అది మీకు మహిమకరంగా ఉండాలి. మేమేమి ఆలోచన చేసినప్పటికీ మీకు మహిమకరంగా ఉండాలి. మేము క్షమించడం కూడా మీకు మహిమకరంగా ఉండాలి. మీ కొరకని క్షమించాలి, మీ కొరకని చూడాలి, మీ కొరకని మాట్లాడాలి, మీ కొరకని మేము ఆలోచించాలి. మా ప్రభా, ఏమి విత్తుతామో అది కోస్తామని మీ వాక్యంలో ఉంది. అందుకే అనేక సార్లు శరీర సంబంధమైంది విత్తి అశాంతిని కోసుకున్నాం, క్షమించండి. అయితే ఆత్మ సంబంధమైన విత్తి అక్షయమైనటువంటి ఆ పంట కోయడానికి సహాయం చేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.